ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గవర్నర్ ఆయన అశ్వత్ నారాయణ గారు, డీసీపీ తెల్లయ్యవరం గారు, రీజనల్ చైర్పర్సన్ రామయ్య, జోన్ చైర్పర్సన్ నాగూర్ భాష, ప్లస్ జిఎస్టీ ఫెలో లైన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇంతసేపు చాలా చర్చించుకున్నాము. మొదటగా నేను ఈ సందర్భంగా మొట్టమొదట డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ అశ్వత్ నారాయణ గారికి డిసిఎస్లో చిత్తూరు జిల్లాలో చేసేటటువంటి ఆదరించుకునేందుకు రెండవ విషయం, ఏ సంస్థ అయినా సరే 10 కాలాల పాటు మనుగడ సాగించాలి అంటే మొట్టమొదటి ఉన్నటువంటి పారదర్శకత, బాధ్యత. ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ సంస్థ 10 కాలాల పాటు పరిణమిల్లుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు డిసిఎస్గా ఇందులో ఇంతసేపు చాలా మాట్లాడుతున్నాము. నాకు గవర్నర్ గారు డిఎస్సిఎస్ బాధ్యతలు చేపట్టడానికి గురించి చేయవలసినటువంటి బాధ్యతల గురించి ఇచ్చినప్పుడు ఏం చేయాలనేటటువంటిది ఆలోచిస్తే చాలా విషయాలు స్టడీ చేయాల్సి వచ్చింది. అందులో ఒక క్లబ్, నేను ఒక 5 నిమిషాలు తీసుకుంటాను, ఎండింగ్ ఇదే ఉంటుంది. డిసిఎస్ గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిక్ట్ గవర్నర్ విజిట్లో లాస్ట్ స్పీకర్ ఎవరంటే డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ. ఆ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్, మీటింగ్ అటెండ్ చేయాలి. ఇది మన రిసీవింగ్. 14 రకాల బుక్స్ మనం మెయింటైన్ చేయాలి. 14 రకాల బుక్లు మేము మెయింటైన్ చేయమని చెప్పడం లేదు. వీళ్ళ దగ్గర మనం రాయించుకోవడానికి, చేసుకోవడానికి మీకు నేను డిజిటల్ కాపీ ఇస్తున్నాను. అన్ని రకాలు ఉండేటటువంటి నేను మా కంపెనీ నేను చేశాను, డిజిటల్ కాపీ ఇస్తాను. దయచేసి మీరు వాటిని రెండవది, మీ క్లబ్ ఎక్కడైనా సరే నాకు తెలిసినంత వరకు నెలలో తక్కువ అంటే 2 మార్కులు ఖచ్చితంగా పేపర్లో న్యూస్ ఉంటుంది, కవరేజ్ ఉంటుంది. ఆ కవరేజ్ ఉన్నప్పుడు హౌ కెన్ వి ట్రాన్స్లేట్ దిస్ కైండ్ ఆఫ్ ఇమేజ్ బిల్డింగ్ ఇంటూ సమ్ మొబిలైజేషన్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్. దాన్ని మనం ఏ విధంగా ఆ ఇమేజ్ బిల్డింగ్ ఏర్పడినటువంటి దాన్ని ఏ విధంగా మనం నిధుల సమీకరణకు ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి దాన్ని ఆలోచించండి అనేటటువంటి రెండవ అంశం. మూడవది, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే యూత్ ఎంపవర్మెంట్. హ్యుమానిటేరియన్లో నేను చూసింది మహమ్మద్ అలీ గారు ఇంతకుముందు మన ఆదిత్య రాజన్ గారు 4 స్తంభాలు అంటూ ఇలా చెప్పారు. అలాగే 4th ఎస్టేట్, 5th ఎస్టేట్, ఇంకోటి అని చెప్పి మనం చెప్పుకుంటుంటారు. ఆ ఎస్టేట్ అన్నీ కూడా ఆయన చేసినా కానీ ఆయన తర్వాత ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లేటటువంటి సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద absence of Muhammad Ali, one should run the club efficiently and effectively. You have to build the second line of leadership. సో మనము ఇదైన తర్వాత ఎక్కడో జరగాలి, అయిన తర్వాత మనం చేయాలి. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ సార్. దెన్ నెక్స్ట్ థింగ్, మన సారు ఇప్పుడే ఒక సిగ్నేచర్ ప్రాజెక్ట్ కానీ మీరు పర్మనెంట్ ప్రాజెక్ట్ కానీ ప్రమోట్ చేస్తే కుటుంబ మిషన్ కానీ స్వింగ్ మిషన్స్ కానీ నేను ఒక 5 మిషన్స్ ఇస్తాను అన్నాడు. దానికి కాస్త వాల్యూ అడిషన్ చేస్తూ నేను కూడా నా వంతు సహకారంలో ఒక మిషన్ నేను ఇస్తాను. మీరు ఏ రోజు స్టార్ట్ చేస్తారో ఆ రోజు సర్వీస్ యాక్టివిటీస్, డైవర్సిటీ
అనేటటువంటిది మీ దీంట్లో అండర్ రిలీఫ్ అనేటటువంటిది తక్కువగా ఉంది సార్. ఇక్కడ మార్కెటింగ్ యాక్టివిటీస్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఆ అండర్ రిలీఫ్ కూడా